వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య 18 ఏళ్లుగా సాగిన సుదీర్ఘ చర్చలకు చివరకు సానుకూల ఫలితం దక్కుతూ ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. జనవరి 27న జరిగిన భారత్ EU సమ్మిట్లో ఈ కీలక డీల్ను అధికారికంగా ప్రకటించగా, దీని ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొన్నారు. ఈ సమ్మిట్కు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ కలిసి ఈ అధ్యక్షత వహించడం ఈ ఒప్పందానికి ఉన్న అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యతను స్పష్టంగా చూపిస్తుంది. ఈ ఒప్పందం అమల్లోకి రావడంతో భారత్ EU మధ్య వాణిజ్యాన్ని అడ్డుకునే అనేక సుంకాలు పూర్తిగా తొలగించబడ్డాయని తెలియజేస్తుంది. దాంతో భారత్ మార్కెట్లో వ్యవసాయానికి సంబంధించిన ఆలివ్ ఆయిల్, వనస్పతి, కూరగాయల నూనెలపై సుంకాలు పూర్తిగా రద్దయ్యాయి. అంటే ఆల్మోస్ట్ జీరో అయ్యాయి. అలాగే పండ్ల రసాలు, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులపై సుంకాలు జీరో కావడంతో ఇవి వినియోగదారులకు మరింత చౌకగా అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు యంత్రాలపై సుంకాలు సుమారు 44% వరకు తగ్గడం వల్ల పరిశ్రమలు తక్కువ ఖర్చుతో ఆధునిక యంత్రాలు, హైటెక్ పరికరాలు, కొత్త సాంకేతికను వినియోగించుకునే అవకాశం పొందుతాయి. దీనివల్ల ఉత్పాదకత పెరగడమే కాకుండా తయారీ రంగంలో నాణ్యత, సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. ఇదే సమయంలో ఈ వాణిజ్య ఒప్పందం భారతదేశానికి ఎంతో కీలకమైన ఎగుమతులు, MSMEలు, వ్యవసాయం, తయారీ రంగాలకు యూరోపియన్ మార్కెట్లో కొత్త తలుపులు తెరుస్తుంది. టారిఫ్లు తగ్గడంతో భారత్లో ఉత్పత్తులు యూరోప్ దేశాల్లో ధరల పరంగా మరింత పోటీగా మారుతాయి. దాంతో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. రైతులకు తమ వ్యవసాయ పంటల యొక్క ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులకు మంచి ధరలు స్థిరమైన విదేశీ మార్కెట్లు లభిస్తాయి. మనం కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం, మన భారతదేశంలో రైతులకు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రోడ్డు పాలు చేస్తున్నారు రైతులు. ఎందుకంటే ప్రభుత్వం కానీ లేకుంటే మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తులు కానీ రైతులకు సరైన గిట్టుబాటు రావడం లేదు. మన భారతదేశం నుంచి అనేక పండ్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, అయినప్పటికీ మన రైతులకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు. అంటే ఈ ఒప్పందం ద్వారా రైతులకు మరింత లాభం చేకూరుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. MSMEలకు కొత్త ఆర్డర్లు, దీర్ఘకాలిక వ్యాపార ఒప్పందాలు, యూరోపియన్ కంపెనీలతో భాగస్వాములు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ డీల్ ద్వారా విదేశీ పెట్టుబడులు, సాంకేతిక బదిలీ, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే భారతదేశాన్ని ఎగుమతుల ఆధారిత వృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తూ గ్లోబల్ ట్రేడ్ లో ప్రభావవంతమైన దేశంగా రూపుదిద్దేలా చేస్తుందని చెప్పేసి ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే మనం అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు అనేటువంటిది చాలా కీలకం. ఎందుకంటే మనకు ఎగుమతులు, దిగుమతులు అనేది ఇరు దేశాల మధ్య జరుగుతూ ఉంటాయి. వాటి మధ్య టారిఫ్లు అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటేనే, ఈ ఒప్పందాలు మంచిగా ఉంటేనే మనకు ఏదైనా ఒక ప్రోడక్ట్ సాధారణ ప్రైజెస్కే లభిస్తూ ఉంటది. అందువల్ల ఏమవుతుందంటే, అలాగే మనం ఎక్స్పోర్ట్ చేసే వాటిపైన కానీ లేదంటే మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాటిపైన కానీ టారిఫ్లు అనేది చేంజ్ అవడం వల్ల ఇరు దేశాలకు ఒక మంచి మార్గం అయితే ఓపెన్ చేసినట్టుగా ఉంటది. కాబట్టి ఈ యొక్క ఒప్పందం అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని చెప్పేసి, మరి ముఖ్యంగా ఉపాధికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, రైతులకు మరింత గిట్టుబాటు ధర కూడా లభించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదైతే మనకు ఆరోగ్యానికి మరి ముఖ్యం మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ యొక్క రేట్లు కూడా తగ్గుతాయని చెప్పేసి కూడా అంచనాలు వేస్తున్నారు. ఇవే కాకుండా మద్యం కానీ ఇట్లా అంటే మనం ఏదైతే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటామో వాటి ధరలు కూడా తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.